మరికొన్ని గంటల్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2 గంటల తరువాత బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలకబోతున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హెచ్ఐసిసికి వెళతారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ హైదరాబాద్ లో బిజీగా గడపబోతున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన 9,377 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ హెచ్ఐసిసిలో వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారు. హైదరాబాద్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ప్రధాని మోదీ కలవబోతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సర్జరీ చేయించుకోనున్న నేపథ్యంలో ఆయన్ని పరామర్శించబోతున్నారు. ఆ తరువాత సాయంత్రం పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రజల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. మోదీ సభను తెలంగాణ బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగరమంతా కాషాయ తోరణాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఫ్లెక్సీ కటౌట్లతో మనం నగరాన్ని ఎలా సుందరంగా తీర్చిదిద్దారో చూస్తున్నాం. ఒక ప్రైవేట్ కార్యక్రమం తర్వాత, గచ్చిబౌలిలో ఒక ప్రైవేట్ కార్యక్రమం తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి చేరుకోబోతున్న మోదీకి గెలిచిన సుమారు 100 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో స్వాగతం పలకబోతున్నారు. పరేడ్ గ్రౌండ్ సభలో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు మాట్లాడిన అనంతరం ప్రధాని మోదీ సుమారు 40 నిమిషాల పాటు ప్రజలను, పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఇక ప్రధాని మోదీ టూర్ కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మొత్తం 2,500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 3 డీసీపీలు, 5 అదనపు డీసీపీలు, 21 మంది ఏసీపీలు, 57 మంది ఇన్స్పెక్టర్లు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్స్, స్నిఫర్ డాగ్స్, ఆక్టోపస్, ఎస్ఓటీ బృందాలతో తనిఖీలు చేపట్టారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో సీసీటీవీ నిఘాని మరింత కట్టుదిట్టం చేశారు. అన్ని ప్రవేశ ద్వారాల దగ్గర కూడా స్క్రీనింగ్ ని తప్పనిసరి చేశారు. బేగంపేట్, బోయినపల్లి, మారేడుపల్లి పరిధిలో డ్రోన్లు, యుఏవీలు, కెమెరాలు, బ్యాగ్లు, బ్యానర్ల ప్రదర్శనపై నిషేధం ఉంది.